పవన్ కళ్యాణ్ ఈ పేరుకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ 3 పెళ్లిళ్లు చేసుకున్నాడనే విమర్శ కూడా బలంగానే ఉంది. ఇప్పటి వరకు ఆ పెళ్లిళ్ల గురించి పవన్ కానీ మెగా ఫ్యామిలీ కానీ ఎప్పుడూ బయటకు చెప్పలేదు. కానీ తాజాగా ఈ పెళ్లిళ్ల వెనుక అసలు కారణాలు బయటకు వచ్చాయి. ఆ కారణాలు ఏంటంటే, వైజాగ్కు చెందిన నందినితో పవన్ మొదటి పెళ్లి 1997లో జరిగింది. కానీ నందిని ప్రవర్తన మెగా ఫ్యామిలీలో ఎవరికీ నచ్చకపోవడంతో ఆమెతో విడాకులు తీసుకుని బద్రీ సినిమాతో రేణు దేశాయ్తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత కొన్ని ఏళ్ల పాటు ఆమెతో సహజీవనం చేసిన పవన్ ఆరెంజ్ సినిమాతో నష్టపోయిన నాగబాబుకి అధిక మొత్తంలో డబ్బు సాయం చేయడంతో అది నచ్చని రేణు పవన్తో విడిపోయి ముంబై వెళ్లిపోయిందట. ఆ సమయంలో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పవన్ కు రేణు మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయట. దాంతో పవన్ రేణు విడిపోయారు. చాలా గ్యాప్ తర్వాత తీన్మార్ సినిమా షూటింగ్ సమయంలో అన్న పరిచయం అయిందట. ఆ సమయంలో అన్న తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యి గర్భవతిగా ఉందట. సినిమా కంప్లీట్ అయ్యాక అన్న కూతురిని దత్తత తీసుకుని పవన్ అన్నాని పెళ్లి చేసుకుని ఆమెకు లైఫ్ ఇచ్చాడట. ప్రస్తుతం ఆమెతోనే జీవితం సాగిస్తున్నాడు. ఇవే పవన్ 3 పెళ్లిళ్ల కథ అని ఫిలిం సర్కిల్లో వినబడుతోంది.